ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హలో అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజైతే నేను ఒక గొప్ప వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడైతే ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం అనగానే అందరికీ ఏవేవో గుర్తొస్తుంటాయి. అయితే పూరి జగన్నాథ్ ఆలయంకి వెళ్ళిన వాళ్ళు, ఆలయం గురించి విన్న వాళ్ళకి మాత్రం రథయాత్ర అనేదే గుర్తొస్తుంది. సో ఇక్కడ మేమున్న ప్రాంతంలో జూలై 27వ తేదీ శుక్రవారం నాడు ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే జరిగింది. ఆ సందర్భంగానే ఈ వీడియో చేస్తున్నాను. సో నేను కూడా ఆ రథయాత్రని చూశాను, దాన్నే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆ రథయాత్ర గురించి, ఆలయం గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేయాలని ఈ వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడైతే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం మొదటి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని మాళవరాజు ఇంద్రద్యుమ్నుడు నియమించాడు. దీనికి సంబంధించి సాంప్రదాయ కథ ఉంది. అదేంటంటే, ద్వాపర యుగం చివరిలో జగన్నాథుని అసలు రూపం తీరానికి సమీపంలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల మణి లేదా నీలిరత్నం రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే కలియుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన భార్యే గుండీచ. ఆయన చాలా పరాక్రమవంతుడు. మొత్తం భూమండలాన్ని జయించిన అసంతృప్తిగా ఉండేవాడు. ఎంతో ఆలోచన చేసి ఒక గుడిని నిర్మించాలని అనుకుంటాడు. కానీ ఆ గుడిని నిర్మించే భాగంగా అతని పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలని అనుకుంటాడు. ఆయన ఎంతో మంది శిల్పులు చెక్కిన శిల్పాలను చూసి అసంతృప్తిగా ఉండేవాడు. అలా ఒకరోజు నిద్రిస్తున్నప్పుడు తన కలలో స్వయంగా ఆ భగవంతుడే చెప్తాడు, నేను ఇలా నీలాచలం అనే కొండపై నీలమాధవుని రూపంలో ఉన్నాను, విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్తు నేనే అక్కడ ఉన్నాను అని చెప్పి మాయమైపోతాడు. అప్పుడు రాజు తన సైన్యాన్ని మొత్తం నీలాచలం పర్వతాన్ని కనిపెట్టడానికి పంపిస్తాడు. అలానే విద్యాపతి అనే బ్రాహ్మణుడు కూడా రాజు దగ్గర ఉండేవాడు. అతనిని కూడా నీలాచలం కొండను కనుక్కోవడానికి పంపిస్తాడు. రాజు సైన్యం ఎవరూ కూడా ఆ కొండని కనుక్కోలేరు. అందరూ తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అయితే విద్యాపతి మాత్రం రాడు. రాజు ఆజ్ఞానుసారం ఎన్నో చోట్ల వెతకసాగాడు. ఆ నేపథ్యంలోనే విద్యాపతికి అడవిలో నివసించే గిరిజన స్త్రీతో వివాహం జరుగుతుంది. అయితే ఆమె తన తండ్రి గురించి ఇలా చెప్తుంది, రోజు మా తండ్రి గారు రాత్రిపూట కాగడాను తీసుకుని నీలాచలం అనే పర్వతం దగ్గరకు వెళ్తాడు. అక్కడ స్వయంగా శ్రీకృష్ణుడే ఉన్నాడు. అయితే విగ్రహ రూపంలో కాదు, స్వయం రూపంగా భగవంతుడిగా దర్శనమిస్తాడు అని చెప్తుంది. అది విని విద్యాపతి కూడా ఆశపడతాడు. తను కూడా చూడాలి అని చెప్తాడు. అయితే అతని మామ తన కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాడు. విద్యాపతి ఎంతో తెలివైనవాడు. ఆవాలని ఒక మూటలాగా కట్టి చిన్న రంధ్రం పెట్టి ఆయన నడుంకి కట్టుకుని తన మామతో వెళ్తాడు. అలా వెళ్ళి స్వయంగా నీలమాధవుణ్ణి దర్శనం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ కళ్ళకి గంతలు కట్టి ఇంటికి వెళ్తారు. అలా కొంతకాలం తర్వాత తన రాజ్యానికి వెళ్ళి జరిగింది రాజుకి వివరిస్తాడు. అది తెలుసుకున్న రాజు సైన్యంతో వెళ్ళి నీలాచలం కొండ ఎక్కడుందో చెప్పమని గూడెం మీద దాడి చేస్తాడు. వాళ్ళు చెప్పకపోగా ఆవాలు వేసిన దారిని వెంబడిస్తూ ఆ కొండకు చేరుకుంటారు. కానీ అక్కడ భగవంతుడు ఉండడు, ఎవరూ ఉండరు. ఆ గూడెం వాళ్ళని చిత్రహింసలు పెట్టినా వారు ఎవరూ నోరు విప్పరు. ఇక రాజు అలసిపోయి అన్నపానాలు మానేసి కఠినమైన తపస్సు చేస్తాడు. ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ మర్మమైన ప్రతిమను కనుక్కోవాలనుకుంటాడు. దానికి కఠినమైన తపస్సు చేస్తాడు. అప్పుడు విష్ణువు ఆయన కలలో కనిపించి పూరి సముద్ర తీరానికి వెళ్ళి చెక్క దుంగను కనుక్కోమని ఆదేశిస్తాడు. తర్వాత ఇంద్రద్యుమ్నుడు 3 చెక్క దుంగలను కనుక్కొని ఒక యజ్ఞం చేస్తాడు. దాని నుండి నరసింహుడు ప్రత్యక్షమై నారాయణుడిని 4 రెట్లు విస్తరణగా చేయాలని ఆదేశిస్తాడు. పరమాత్మను వాసుదేవుడు కృష్ణుడుగా, అతని వ్యూహాన్ని సంకర్షణుడు బలభద్రుడిగా, అతని యోగమాయను సుభద్రగా మరియు అతని విభవాన్ని సుదర్శనుడిగా చేయాలని ఆదేశిస్తాడు. ఇంద్రద్యుమ్నుడు దేవతలకు నిలయంగా ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని దేవతల శిల్పి అయిన విశ్వకర్మను కోరుతాడు. విష్ణువు స్వయంగా వడ్రంగి వేషంలో దేవతలను తయారు చేయడానికి వస్తాడు. ఆ పని పూర్తి అయ్యే వరకు అతనికి ఎవరూ ఆటంకం కలిగించకూడదని, ఏకాంతంగా పని పూర్తి చేస్తానని షరతు పెడతాడు. అయితే 2 వారాల తరువాత ఇంద్రద్యుమ్నుడి రాణి గుండీచాదేవి చాలా ఆందోళన చెంది రాజుతో ఇలా చెబుతుంది, ఆలయం నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో వడ్రంగి ఉన్నాడో లేడో తెలియట్లేదు అని రాజుని తలుపు తెరవమని కోరుతుంది. దాంతో వాళ్ళు పనిలో ఉన్న విష్ణువును చూడడానికి తలుపులు తీసి లోపలికి వెళ్తారు. అప్పటికే విష్ణువు తన పనిని విడిచిపెట్టి
దేవతలను అసంపూర్తిగా వదిలేసి మాయమైపోతాడు. దేవతలకు ఎటువంటి చేతులు ఉండవు, అభయహస్తం కానీ వరదహస్తం కానీ ఉండవు. కానీ ఒక దైవిక స్వరం ఇంద్రద్యుమ్నునికి వాటిని ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్తుంది. దేవతలకు చేతులు లేనప్పటికీ అది ప్రపంచాన్ని కాపాడగలదని చెప్తుంది. దాన్ని ఇప్పటికీ విస్తృతంగా నమ్ముతారు కూడా. జగన్నాథ విగ్రహం పెద్ద గుండ్రని కళ్ళు మరియు సుష్ట ముఖంతో చెక్కబడుతుంది. విగ్రహంలో చేతులు లేదా కాళ్ళు స్పష్టంగా ఉండవు. అయితే స్వయంగా బ్రహ్మదేవుడే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయంలో నిలిపాడు అని సాంప్రదాయ కథలో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయం అత్యంత పవిత్రమైన వైష్ణవ హిందూ చార్ధామ్ ప్రదేశాలలో ఒకటి. చార్ధామ్ అంటే 4 నివాసాలు లేదా పీఠాలు. తూర్పున పూరిలోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, ఉత్తరాన బద్రీనాథ్లోని బద్రీనాథ ఆలయం, దక్షిణాన రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, ఇలా 4 పీఠాలు ఉన్నాయి. ఈ ఆలయంలో వార్షిక రథయాత్ర జగన్నాథుడు, సుభద్ర మరియు బలభద్రుడు అనే 3 దేవతలను గౌరవించే రథోత్సవానికి ప్రసిద్ధి చెందింది. దీనిలో 3 ప్రధాన దేవతలను భారీగా విస్తృతంగా అలంకరించబడిన రథాలపై లాగుతారు. అయితే ఇక్కడి దేవతలు చాలా హిందూ దేవాలయాలలో కనిపించే రాతి మరియు లోహ చిహ్నాల మాదిరిగా కాకుండా జగన్నాథుని చిత్రం కలపతో అంటే కొయ్యతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ఆలయం చార్ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. స్వయంగా కృష్ణుడి హృదయం ఇక్కడ ఉంచబడిందని మరియు కొన్ని కారణాల వలన హృదయం దెబ్బతీస్తుందని నమ్మి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మారుస్తారు అని చెప్తుంటారు. అయితే అక్కడ శ్రీకృష్ణుడి హృదయం కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఉన్నాడు అనే నమ్మకంతో భక్తులందరూ కొలుస్తారు. అయితే ఇంద్రద్యుమ్నుడికి కూడా జగన్నాథుడు వరాన్ని కోరుకోమని చెప్పగా అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఇలా అడుగుతాడంట, స్వామి ప్రతినిత్యము మీ చేతులు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, అంటే తినడము అలాంటి పనులు చేస్తూ ఉండాలి అని కోరుకుంటాడు. అందుకే ఆ ఆలయంలో చాలా విస్తృతంగా ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారంట భగవంతునికి. అలానే ఇంకొక వరం ఏం కోరుకున్నాడంటే భగవంతుని దర్శనము వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కలగాలి, ఏ ఒక్క భక్తుడు నీ దర్శనాన్ని చేసుకోకుండా వెనక్కి వెళ్ళకూడదు అని కోరుకుంటాడంట. అందుకనే అక్కడ భగవంతునికి అలంకరణలు అవి చేసేటప్పుడు కూడా కర్టన్స్ ఏవి మూయకుండా భక్తుల ఎదురుగానే అలంకరణలు అవన్నీ చేసి ఒక్క క్షణం కూడా టైంని వేస్ట్ చేయకుండా వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి దర్శన భాగ్యం కల్పిస్తారట. కాబట్టి మనం కూడా జీవితంలో ఒకసారైనా సరే ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి స్వామివార్లని దర్శనం చేసుకుందాం. సో ఇదైతే మేమున్న ఏరియాలో ఈ విధంగా రథయాత్ర చేశారు. ఇక రథయాత్ర చేస్తారు అని ఒక 1/2 అవర్ ముందు నాకు తెలిసింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను కూడా వెళ్ళాను, అక్కడ పాల్గొన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్లో అలా చూస్తూ ఉండడమే తప్ప ఎప్పుడు ఇంత డైరెక్ట్గా నేను చూడలేదు. స్వామివార్లని ఇలా తీర్చిదిద్దడము సాక్షాత్తు పూరిలో ఏ విధంగా ఉన్నారో అలానే తీర్చిదిద్దారు. అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ఈ రథయాత్ర జరిగింది. చాలా చక్కగా జరిగింది. పూరికి వెళ్ళి స్వామివారిని చూస్తామో చూడలేమో అని అనుకున్నాము. అయితే స్వామివారే స్వయంగా ఇంటి ముందుకి వచ్చారు. సో చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రథయాత్ర జరుగుతుందట. సో మీ ఏరియాలో కూడా ఇలాంటి రథయాత్ర జరిగితే తప్పకుండా పాల్గొనండి. ఇక్కడైతే 3 దేవుళ్ళని కూడా ఒక రథంలో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇక రోడ్డు పైన అయితే వెహికల్స్ని ఆపి మరీ స్వామివార్లని దర్శనం చేసుకోవడానికి అందరూ ముందుకొచ్చారు. సో చాలా సురక్షితంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. అలానే మీలో ఎవరైనా చార్ధామ్కి వెళ్ళున్నా లేదా పూరికి వెళ్ళున్నా రథయాత్రలో పార్టిసిపేట్ చేసినా మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వీడియో. సో జై జగన్నాథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.